స్టూడెంట్ కిట్ యాప్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏదైనా విద్యార్థి యొక్క బయోమెట్రిక్ పెండింగ్లో ఉంటే ఏం చేయాలో ఈ వీడియో దగ్గర తెలుసుకుందాం. మరి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయవలసింది కోరుతున్నా. ముందుగా మనం అప్డేటెడ్ స్టూడెంట్ కిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. ఇలా లాగిన్ అయిన తర్వాత మనకి ఈ రకంగా చూపిస్తుంది. ఇందులో మనకి పైన ఉండేటటువంటి 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మాడ్యూల్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ మాడ్యూల్స్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి రకరకాల ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఇందులో నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఈ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మనం ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఆ విద్యా సంవత్సరంలో ఎవరికైతే స్టూడెంట్ కిట్ బయోమెట్రిక్ పెండింగ్ ఉందో అది చూపిస్తుంది. అయితే ప్రస్తుతం దాని మీద క్లిక్ చేసినట్లయితే 2023-24 సంబంధించి ఇయర్ అనేది చేంజ్ చేయమని అడుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ మనం ఆ మీద 3 బాక్స్లకు వెళ్ళి చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ దగ్గర ఫైనాన్షియల్ ఇయర్ 23-24 మనం క్లిక్ చేసి ఓకే చేసినట్లయితే మళ్ళీ అక్కడ మాడ్యూల్స్లోకి వెళ్ళి మాడ్యూల్స్ ఓపెన్ చేయాలి. మాడ్యూల్స్లో ఓపెన్ చేసిన తర్వాత నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఆప్షన్లోకి మనం వెళ్ళాలి. ఈ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఆప్షన్లోకి వెళ్ళి దాన్ని క్లిక్ చేసినట్లయితే గత విద్యా సంవత్సరంలో స్టూడెంట్ కిట్ డిస్ట్రిబ్యూషన్లో ఎవరైనా విద్యార్థులు బయోమెట్రిక్ వేయకుండా పెండింగ్ లో ఉంటే ఆ వివరాలు చూపిస్తుంది. ఈ రకంగా ఒక తరగతిలో ఒక విద్యార్థి పెండింగ్ అనేది అక్కడ చూపించింది. దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే అక్కడ ఆ విద్యార్థి పేరు చైల్డ్ ఐడి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఆ విద్యార్థికి కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసామా లేదా అనేది మన ఎస్ఆర్ నో పెట్టవలసి ఉంటుంది. ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టాలి. ఎస్ఆర్ నో పెట్టిన తర్వాత దానికి సంబంధించిన రీజన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రీజన్లో లాంగ్ ఆబ్సెంట్, డ్రాప్ అవుటా, లేకపోతే బయోమెట్రిక్ పని చేయలేదా, మైగ్రేటెడా, ఆధార్ అప్డేట్ అవ్వలేదా, లేకపోతే ఆధార్ కార్డు లేదా, లేకపోతే చైల్డ్ డైడా, లేకపోతే వేరే స్కూల్కి ఏమైనా వెళ్ళిపోయాడా అనే రకరకాల ఆప్షన్స్ అనేవి అడుగుతుంది. ఇందులో ఏదో ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుని దానికి గల రీజన్ అనేది మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇందులో ఈ అప్డేటెడ్ స్టూడెంట్ కిట్ యాప్లో మనం ఆ రీజన్ సబ్మిషన్ చేసినట్లయితే అక్కడ ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా అది కంప్లీట్ చేసుకోగలరు.